జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. మొట్టమొదటిసారి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాఖండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ని బిల్ని పాస్ చేసింది. సో దీని స్పెషాలిటీ ఏంటి ఒకసారి చెప్తారంటే, సేమ్ లైక్ మనం యూసీసీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలనే అంశానికి సంబంధించి మనం చర్చిస్తూనే ఉన్నాం అనేక సందర్భాల్లో. యూనిఫామ్ సివిల్ కోడ్ అనే సబ్జెక్ట్ కూడా మనకు కొత్త ఏం కాదు. బట్ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయడం అనేది నిజంగా కొత్తగానే అనిపించింది సడన్గా. ఇదేదో కేంద్ర ప్రభుత్వం బిల్ తీసుకొస్తుంది, అది పార్లమెంట్లో పాస్ చేపిస్తే కానీ మొత్తం దేశవ్యాప్తమైన చట్టం అవుతుంది అనేది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అడాప్ట్ చేయడం అనేది అది సహజమైన ప్రక్రియనా, అండ్ దాంట్లో లీగలేనా, అండ్ దాంట్లో ఉండే అంశాలు ఏంటి, దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏమైనా ఒకసారి హైలైట్స్ ఏమైనా చెప్పగలుగుతారా? మెయిన్ హైలైట్స్ ఏంటంటే సాయి గారు, ఇది ఈ యూసీసీ బిల్ దీనికన్నా ముందు మన దగ్గర ఒకటే స్టేట్లో ఉండే యూసీసీ బిల్. అది బిఫోర్ ఇండిపెండెన్స్ గోవాలో ఉండే. ఆ గోవాలో ఇంప్లిమెంట్ చేసింది బిఫోర్ 1947. కానీ ఈ పర్టికులర్ వన్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్, దట్ కొత్త స్టేట్ ఉత్తరాఖండ్ అనే స్టేట్ ఉత్తరప్రదేశ్ నుంచి స్ప్లిట్ చేసి తీసుకొచ్చే స్టేట్ అది. దాంట్లో ఇప్పుడు ఈ లాలో అన్నిటికంటే, ఎందుకంటే మన దగ్గర ఈ ముస్లిం స్కాలర్స్ మళ్ళీ వీళ్ళ పాపులేషన్ని తప్పుపడుతూనే ఉంటారు. వీళ్ళని కొంచెం గుమాయించి మీ మీద అది చేస్తారు, హిందువులు ఇది చేస్తున్నారు, బీజేపీ ఇది చేస్తారు, మోదీ ఇది చేస్తారు అని చెప్పేసి. ది ప్రాబ్లం సుప్రీంకోర్టు చెప్పిన జడ్జ్మెంట్లో, హైకోర్టు చెప్పిన జడ్జ్మెంట్లో, దీన్ని నేను రిపీట్ చేస్తున్నాను. మళ్ళీ దీనికన్నా ముందు కొన్ని డిబేట్స్ మన ఛానల్ చెప్పాను నేను. కరెక్ట్. మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అంటే పెళ్లి, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అంటే మీకు వచ్చే మీ అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి వచ్చే వాళ్ళ ఆస్తుల నుంచి మీకు ఏమొస్తుంది, ఇది బేసిక్ థింగ్. దానికన్నా కొంచెం అక్కడిక్కడ ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్ దాంట్లో ఏం చేశారంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ కూడా పెట్టారు. అది పెద్ద గొడవ. లివ్ ఇన్ రిలేషన్షిప్ మీరు ఎట్లా చేస్తారని, లివ్ ఇన్ రిలేషన్షిప్ ఎట్లా రెగ్యులేట్ చేస్తారు. నేను ఒకటే మాట్లాడుతున్నాను, దీంట్లో పాత హైకోర్టు జడ్జ్మెంట్స్లో కూడా ఉంది, లివ్ ఇన్ రిలేషన్షిప్ ద పార్ట్నర్స్ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ అన్నారు హైకోర్ట్స్. ఎందుకంటే రేపు ఒక బాబు పాప పుడతారనుకోండి ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, మాకు ఏం పని లేదు, మేము పెళ్లి చేసుకోలేదు కదా, డివోర్స్ లేదు, ఏం లేదు. ఆ పాప బాబు సంగతి ఏమవుతుందండి? కరెక్ట్. ఎవరు చూసుకుంటారు వాళ్ళని? సరే ఎవరో ఒకరు చూసుకుంటా అంటారు. వాళ్ళకు వచ్చే మెయింటెనెన్స్ ఎవరు చూసుకుంటారు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎవరు చూసుకుంటారు, వాళ్ళ పెళ్ళి ఎవరు చూసుకుంటారు? చెప్పడానికి చాలా ఫ్యాషనబుల్ లివ్ ఇన్ రిలేషన్షిప్, మంచిదే, ఓకే, ఇట్స్ అ మోడర్న్ కాన్సెప్ట్, నాట్ ఫర్ ఇండియా, బట్ చేసుకోండి, వీ హ్యావ్ టు చేంజ్ విత్ టైమ్స్. కానీ దెర్ హ్యాస్ టు బి ఎ కాంట్రాక్ట్. మీరు ఎక్కడో ఒక ప్లేస్లో రేపు పాపని బాబుని బస్ స్టేషన్లో ఇచ్చేసి వెళ్ళిపోతారా చిన్నపిల్లల్ని? సో దే హ్యావ్ టు గెట్ ఎ ప్రొటెక్షన్. మీరు పెద్దోళ్ళు మీరు చూసుకుంటారు మీ పని. కానీ వాట్ అబౌట్ ఎ కిడ్ బార్న్ అవుట్ ఆఫ్ దట్ రిలేషన్షిప్? కరెక్ట్. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ లాలు కూడా ఆల్రెడీ 392 సెక్షన్స్ ఉంది. దీంట్లో మీరు చెప్పినట్టు 4 మేజర్ ఏరియాస్: మ్యారేజ్, డివోర్స్, ఇన్హెరిటెన్స్ అండ్ లివ్ ఇన్ రిలేషన్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు, ముస్లిం పర్సనల్ లా బోర్డు వీళ్ళు వచ్చి మా షరియా లాని షరియా లా కాదండి, దిస్ ఈజ్ అ డెమోక్రటిక్ కంట్రీ, మా దగ్గర లాస్ ఉన్నాయి, అందరికి ఒకటే చట్టం ఉండాలి. షరియా లా ఉండాలంటే సరే, మన దొంగతనం కూడా షరియా లా పెట్టుకుందాం, మిమ్మల్ని ఒక ముస్లింని పట్టుకుంటే అది చేయి కోసేద్దాం రేపు. మాకు సౌదీ అరేబియాలో చేస్తారు కదా, అది చేద్దాం మనం కూడా, ఇక్కడ కూడా చేస్తారా? అదే వద్దంటారు. అప్పుడు ఐపీసీ కావాలి, సిఆర్పిసి కావాలంటారు. అదే వద్దు, ఇక ఇది కావాలి, అది ఇద్దత్. దీంట్లో ఏంటంటే బేసిక్లీ హలాలా సచ్ రెగ్రెసివ్. ఇక్కడ ఉన్న ఇంత ఫెమినిస్టులు ఉన్నారు, ఒక్కరు కూడా మాట్లాడారు హలాలా గురించి. అది చెప్పడానికి కూడా చాలా ఐ ఫీల్ అషేమ్ టు టాక్ అబౌట్ హలాలా హియర్. వాట్ ఇట్ డస్ టు అ ముస్లిం ఉమెన్. పాలిగమీ అయితే చెప్పక్కర్లేదు, 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. దాట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇంకోటి ఇద్దత్ ఒకటి. ఈ స్కీమ్స్ ఇదన్నీ, అండ్ ఎస్పెషలీ ముస్లిం దాంట్లో మీ ఫీమేల్స్కి ఇన్హెరిటెన్స్ లేకుండా ఇప్పుడు ఇన్హెరిటెన్స్ ఈక్వల్ ఇచ్చారు. అంటే మీ అమ్మ నాన్నగారి దగ్గర ఉన్న ప్రాపర్టీ, మీకు ఒక తమ్ముడు ఉంటే అన్న ఉంటే, లేకుంటే మీరు ముగ్గురు ఉంటే మీకు ముగ్గురికి ఈక్వల్గా డివైడ్ అవుతుంది. దీనికన్నా ముందు ముస్లిం మహిళలకి లేకుండేది, ఈవెన్ క్రిస్టియన్ ఉమెన్కి లేకుండే. కానీ ఇప్పుడు అది అలౌ చేస్తుంది. కొన్ని స్టేట్స్లో క్రిస్టియన్ ఉమెన్కి వస్తుంది, కొన్ని స్టేట్లో రావు. ఇట్ వాజ్ అరుంధతి రాయ్స్ మదర్ మేరీ రాయ్ హూ ఫాట్ అండ్ గాట్ ఇట్ యాక్చువల్లీ కేరళలో. ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్లాడి తీసుకొచ్చింది, అది మాకు కూడా ఈక్వల్ స్టేక్ కావాలని చెప్పేసి. సో దీంట్లో ఈ ఒక్కటే పాయింట్ మీద తీసుకొని నేను ఒక నేషనల్ ఛానల్స్ 2-3 వెళ్ళాను, అక్కడ కూడా దీని గురించి ఇదే యూసీసీ గురించి మాట్లాడలేదు. మీరు అడిగిన దాని ప్రకారం లీగల్ శాంక్షన్ ఉందా? ఎస్, స్టేట్ క్యాన్ బ్రింగ్ దేర్ ఓన్ యూసీసీ, దాంట్లో ఏ ప్రాబ్లం, ఎందుకంటే కన్కరెంట్ లిస్ట్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ క్యాన్ ఆల్సో బ్రింగ్, వాళ్ళు కూడా తీసుకురావచ్చు. ఇది ఉత్తరాఖండ్లో ఉంటున్న వాళ్ళకి చేస్తున్న ఒక రూల్ అండ్ రెగ్యులేషన్. ఓకే, మీరు బయట ఉంటే మళ్ళీ మీ ప్రాబ్లం లేదు, మీరు ఎందుకు భయపడుతున్నారు?
వీళ్ళకి భయం ఏంటంటే మిగతా స్టేట్లు కూడా తీసుకొస్తారో ఇదే, అది కదా వీళ్ళ భయం. ఎందుకంటే ఇప్పుడు మీరు డివోర్స్, మీరు ముందు తలాక్ 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 అని చెప్పి వెళ్ళిపోతుండే కదా, మోదీ గారు బంద్ చేశారు ఆ బిజినెస్, అప్పుడే ఏడుచుకున్నారు. నౌ ముస్లిం ఉమెన్ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ముస్లిం పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఇన్హెరిటెన్స్ వస్తుంది, స్పెషలీ ఆడపిల్లలకి. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ బిల్లులో ఉంటుంది అక్కడెక్కడ తప్పులు ఉంటాయి, యూ గో లీగలీ ఛాలెంజ్ ఇట్. ఎవడొద్దన్నాడు? ఎవడంటలేదు. అంటున్నారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, మేము వీ విల్ సీక్ లీగల్ రెమెడీస్. ప్లీజ్ గో డూ ఇట్. సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మీకు చాలా మంచి సింపతి ఉన్న జడ్జిలు అక్కడ కూర్చున్నారు చాలామంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ క్లియర్, దిస్ లా హ్యాస్ టు కమ్. ఒక దేశంలో ఉన్న ఒకటే చట్టం, అందరికి అదే ఉండాలి. మీరు రైట్, ఒక వారికి ఒక లా, వీళ్ళకి ఒక లా అని చెప్పలేము. కరెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.